హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ను చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే నాకు ఎంతో సపోర్టింగ్ చేయండి. నా వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే మీరు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరందరూ నా ఛానల్ను చూస్తున్నారు, తప్పకుండా లైక్స్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం లేదు, ఎందుకో అందరూ చూస్తున్నారు, కానీ మీ సపోర్ట్ వల్ల నేను ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా గంజి వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి, అలాగే 1,300 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. అలాంటి సపోర్ట్ నాకు కావాలని మీతోని మళ్ళీ కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మన చిన్ని గార్డెన్లో ఒక పిచ్చుక గూడు పెట్టుకొని తన పిల్లలకు ఎలాగా ఆహారాన్ని ఇస్తుందో, పిచ్చుకలకే ఇంత ప్రేమ ఉంటుంది మనుషుల్లాగా. చూడండి, ఇలాంటి వీడియోస్ ఎన్నో ముందు మీరు చూస్తారు. ఇప్పుడు మనము మా తమ్ముడికి 2 ట్విన్స్ పుట్టారు కదండి, పుట్టు వెంట్రుకల కార్యక్రమం చూసేద్దాం రండి. మనము ఇప్పుడు పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి వెళ్దాం. కట్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం. అక్కడ తమ్ముడికి, మరదలికి, అలాగే పిల్లలందరూ తిరుపతికి వెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయించుకొని వచ్చారు. మీకందరికీ ఇప్పుడు చూస్తున్నారు మీరందరూ. పుట్టు వెంట్రుకలు తీయించిన తర్వాత మా ఇళ్ళల్లో గండ దీపం మోసే ఆచారం ఉంది. అంటే అమ్మ వాళ్ళు పిల్లలు సంతానం కలిగితే మేము ఆంజనేయ స్వామికి కానీ ఏడుకొండల స్వామికి కానీ పుట్టు వెంట్రుకలు తీయించిన తర్వాత ఒడిబియ్యం పోసుకొని అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు, అలాగే ఒడిబియ్యము, సారే ఇవన్నీ వేసుకొని మనము గండ దీపం మోస్తామన్నట్టు. చూడండి, ఇక్కడ మా మరదలు వాళ్ళ తమ్ముడు మన వాళ్ళకి హాయ్ చెప్తున్నాడు వంగి. మరి ఇక్కడ నేను కూడా తమ్ముడు వాళ్ళకి అలాగే సారే, బట్టలు ఇవన్నీ తీసుకొని వచ్చాను. మీలో ఎంతమందికి పుట్టు వెంట్రుకల గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. తలనీలాలు, పుట్టు వెంట్రుకలు ఎందుకు ఇవ్వాలి, ఫలితం ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో ఎన్నో మర్మ విషయాలు, రహస్యాలు దాగి ఉంటాయి. మనిషిగా భూమి మీద రానప్పుడే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్రీమంతం కార్యం నుండి మొదలిడి మరణం అంటే అంత్యేష్టం వరకు మానవునికి షోడశ కర్మలు జరిపించాలని మన సనాతన భారతీయ ధర్మ సూచన చేసింది కదండి. ప్రతి కార్యం చేయడంలో మనకు తెలియని ఎన్నో విషయాలలో నిగూఢమైన పరమార్థం దాగి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను తమ్ముడికి, మరదలికి బొట్టు పెట్టి నేను తెచ్చిన బట్టలు, కొత్త బట్టలు, అలాగే పిల్లలకి బొమ్మలు తీసుకొచ్చాను కదండి, టెడ్డీ బియర్స్, ఒడిబియ్యము అవన్నీ సమర్పిస్తున్నాను. మరదలికి, తమ్ముడికి బొట్టు పెట్టి అమ్మాయికి పసుపు కుంకుమ వేసి ఒడిబియ్యంలో నేను కూడా ఒడిబియ్యం పోసి కొత్త బట్టలు వాళ్ళకి ఇస్తున్నానండి. మా ఇళ్ళల్లో ఇలాగా సాంప్రదాయం ఉంది. మీ ఇళ్ళలో ఎలాంటి సాంప్రదాయం ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం ఇప్పుడు పుట్టు వెంట్రుకలు, తలనీలాలు ఎందుకు సమర్పించుకోవాలో మనం తెలుసుకుందాం. ఇలాంటి పరమార్థం దాగి ఉన్నప్పుడు వాటిని అందరూ అంత తేలికగా అర్థం చేసుకోరు. పెద్దలు ఎందుకు చెప్తారో ఆచరిస్తా పోలే అని కొంతమంది వ్యవహరిస్తుంటారు. ఏది ఏమైనా అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను విధిగా పాటించడమే మన కర్తవ్యం కదండి. ఇక్కడ చూడండి, నేను కూడా బట్టలు ఇచ్చి వాళ్ళకు కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. పుట్టు వెంట్రుకలు ఏ సంవత్సరంలో తీయాలి అనే విషయానికి వస్తే, శిశువు పుట్టిన సంవత్సరంలోపు 3వ ఏట, అది తప్పితే 5 సంవత్సరాలలో తీయాల్సి ఉంటుంది. అందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు అంటే కేశఖండన కార్యక్రమం జరిపించాలి. మగపిల్లలకి సరిమాసంలో, ఆడపిల్లలకి బేసి మాసంలో తీయాలట. మీకు తెలుసా అండి? మీలో ఎంతమందికి మగపిల్లలకు సరి మాసంలో, ఆడపిల్లలకు బేసి మాసంలో తీయాలో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ చూడండి, పాపం ఒడిబియ్యము చాలా తెచ్చారు అందరూ. దాదాపు ఒక 10 కిలోల బియ్యం కావచ్చు. మా మరదలు నడుముకు కట్టేసరికి పాపం బరువు మొయ్యలేక గట్టిగా తనకు నడుముకు కడుతున్నారు అన్నట్టు. మా ఇంటి ఆచారం ప్రకారము ఇలా గండ దీపం మోసినప్పుడు ఇంటి ఆడపడుచు ఇలాగా మరదలు మెడలో
దండ వేసి తర్వాత సూచికము అంటే 5 మందికి ఇలాగా తలకు చూపించి ఆమె కూడా ఇలాగ కడతారు. మంగళ వాయిద్యాలతో చాలా పెళ్ళిలాగా చేస్తారండి ఈ కేశఖండన పుట్టి వెంట్రుకల కార్యక్రమాన్ని. ఎవరి ఇళ్ళల్లో ఎలా చేస్తారో ఏమో కానీ మా ఇళ్ళల్లో ఇలా చేస్తారు. అందుకోసానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. చాలామందికి పుట్టి వెంట్రుకల కార్యక్రమాన్ని తెలియదు. తర్వాత గండదీపం అని చెప్పాను కదా, ఒక పెద్ద గురుగును చేసి అంటే పిండిని తడిపి గోధుమ పిండి కానీ బియ్య పిండితో కానీ పెద్దగా నూనె వేసి దాంట్లో నీళ్లు పోసి పిండిని ముద్దగా చేసి ఒక గురుగులాగా చేసి దాంట్లో వత్తి వేసి నూనె పోసి దానిపైన గ్లాస్ బోర్లు ఇచ్చి గాలికి ఆరిపోకుండా ఈ విధంగా తల మీద పెట్టి గుడి దాకా మా మరదలు మోస్తుంది. దీన్నే గండదీప కార్యక్రమము అని అంటారు. నేను ఈ గండదీపాన్ని షార్ట్లో కూడా పెట్టాను, చాలామందికి తెలుసో లేదో అని. అదేదో పూజ అని అనుకుంటున్నారు. తర్వాత ఈ గండదీపం మోసే ముందర మరదలికి కొత్త చీరలు ఎవరైతే తీసుకొస్తారో అలాగే జాకెట్ పీసులు వాళ్ళందరూ తెచ్చిన వాటిని మెడ మీద వేయేసే సాంప్రదాయం ఉందండి. నేను శారీ తీసుకొని వచ్చాను, పట్టు శారీ తనకు. అందుకోసానికి మెడ మీద ఇలా వేసి పిన్ను పెడుతున్నానంటూ ఇంటి ఆడపిల్ల ఇలాగా ఆచారం ప్రకారం చేస్తారు. మా ఇంటి ఆడపడుచుతోని మా అమ్మ వాళ్ళు, నేను మా అమ్మ వాళ్ళకి ఆడపిల్లని కనుక ఒక్కదాన్నే కనుక నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. తర్వాత తమ్ముడు మరదలు ఇద్దరు ఆ గండదీపాన్ని మరదలు మోస్తుంది కదండి తల మీద పెట్టుకొని, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ ఓ శ్రీనివాస గోవింద గోవింద అని గోవింద నామాల స్మరణ చేసుకుంటూ మంగళ వాయిద్యాలతోని ఇలాగా మోస్తారు. ఒక కొత్త బట్టని తీసుకొని చుట్టగా చుట్టి తల మీద పెట్టుకొని ఒక ప్లేట్లో ఆ దీపాన్ని పెట్టుకొని తాంబానంలో ఇలాగా తల మీద పెడుతున్నారు. చూడండి, 5 మంది ముత్తైదువులు కానీ 9 మంది ముత్తైదులు కానీ పట్టుకొని ఏడుకొండల నామస్మరణ చేసుకుంటూ తల మీద పెడుతున్నారు. ఇదంతా రియల్గా పెడదామనుకుంటే నా వాయిస్ సరిగా వినిపించడం లేదు, నాకు కొద్దిగా కోల్డ్ చేసింది, సరిగా వినిపించడం లేదు అని మళ్ళీ తర్వాత వాయిస్ అంతా కట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూడండి, మా మరదలు ఇలాగా బయటికి గండ దీపాన్ని మోసుకుంటూ వస్తుంది. చూడండి, మా ఇంటికి మామిడి తోరణాలతోని పూలతోని ఎంత అందంగా అలంకరించారో. ఈ విధంగా ఒక పెళ్ళిలాగా ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా వేడుక చాలా అద్భుతంగా చేస్తాము. మీలో ఎంతమందికి ఈ పుట్టు వెంట్రుకల వేడుక గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఒక తెల్లటి వస్త్రాన్ని, కొత్త వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని లేకుంటే కొత్త పంచెను కానీ ఇలాగా అటువైపు ఇటువైపు నలుగురు పట్టుకుంటే మధ్యన ఒక కర్రను ఆధారంగా చేసుకొని ఈ దీపం ఆరిపోకుండా మధ్యన ఇలాగా దీపం పట్టుకొని వెళ్తుంది కదండి మా మరదలు. అలాగా గండ దీపం అంటే ఇలాగ మోస్తారు. తడి బట్టల పైన అంటే కింద కాళ్ళు కాలకుండా, ఎండాకాలం కదా చాకలోళ్ళు తడి బట్టలు పరుచుకుంటూ పెళ్ళికైతే ఎలాగ గండ దీపాన్ని మోస్తామో ఈ పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి కూడా మా ఇంటి ఆచారం ఇలాగ గండ దీపం మోసే ఆచారం. చూడండి, ఇక్కడ మా బంధువులందరూ వచ్చిన వాళ్ళందరూ ఇలాగ ఎర్రటి ఎండలో 11:30 ఆ ప్రాంతం అవుతుంది. పాపము ఎండలో నడుచుకుంటా ఆ తడి బట్టల పైన చూడండి ఎలాగ నడుచుకుంటా వెళ్తున్నారు, మీరు చూసేయండి. పుట్టు వెంట్రుకలు తీయడం వెనుక రీజన్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టు వెంట్రుకలు తీయడం అని వ్యవహారంలో చెప్పబడే ఒక సంస్కారం ఇది. దీనిని కేశఖండన, ముండనం, క్షౌరకర్మ అని కూడా అంటారు. అంటే కడుపులో నుండి బయటకు వచ్చిన శిశువుకు మొదటి మారు వెంట్రుకలు తీయించే కార్యక్రమే ఈ పుట్టు వెంట్రుకలు అని అంటారు. ఏ పనినైనా మొదటి మారు చేసేటప్పుడు ఆ పనికొక గౌరవాన్ని ఆపాదించడానికి, ఆ జీవికి మేలు కలిగించడానికి ఒక సంస్కారంగా మలిచారు మన పెద్దలు కదండి. ఇక్కడ చూడండి, గణపతి సచ్చిదానంద స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్కి మనం వచ్చారు. ఇక్కడ మా అమ్మ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించింది. తమలపాకులతోని 108 తమలపాకులతోని పూజ చేయించిందండి. పొద్దున మనము
చెప్పాను కదా, నేను గండ దీపం మోసుకుంటూ ఈ గుడి దాకా వస్తారని. మేళ తాళాలతో బాజా భజంత్రీలతో ఎంతో చక్కగా వాళ్ళు నడుచుకుంటూ గండ దీపం మోసుకుంటూ మరదలు, తమ్ముడు, బంధుమిత్రులతోని, చుట్టుపక్కల వాళ్ళతోని ఎంతో ఆనందంగా ఈ ఫంక్షన్ని జరిపించుకుంటున్నారు. మొదటి కత్తెర మేనమామ వెయ్యటం కొంతమందికి తెలుగువారింటి ఆచారం. అవును కదండి, చాలామందికి పుట్టి వెంట్రుకలు మేనమామనే తీస్తాడు. మేనమామ ఫస్ట్ కట్ చేసిన తర్వాతనే అక్కడ మనకు తిరుపతిలో కానీ మంగళ వాళ్ళు అక్కడ ఉంటారు కదండి, కట్ చేసేవాళ్ళు, వాళ్ళు తీస్తారు కదా. ఇటువంటి భేదాలెన్నో ప్రాంతాలను బట్టి, వంశాచారాలను బట్టి మనకు కనపడుతుంటాయి. కొంతమంది ఇళ్లలో ఆడపిల్లలకు కూడా పుట్టు వెంట్రుకలు తీయించే ఆచారం ఉంటుంది. కానీ మగపిల్లలకు మాత్రం తప్పనిసరిగా పుట్టు వెంట్రుకలు తీయించాలి. ఇక్కడ చూడండి, లోపల పూజ చేసుకొని టెంకాయ కొట్టిన తర్వాత ఇంటికి మరదలు, తమ్ముడు ఇద్దరు వచ్చారండి. ఆ తర్వాత వీళ్ళకి ఎర్ర నీళ్ళతోని దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు. 3 సార్లు అటు ఇటు తిప్పి వాళ్ళకు కళ్ళు తుడిచి, అలాగే మొహం తుడిచి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక్కడ ఇంట్లోకి వచ్చేటప్పుడు పెళ్ళికి కదా పేరు ఎలాగ అడుగుతామో అలా కూడా పేరు అడుగుతారండి. చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు చూస్తారు. ఇక్కడ మా అక్క తను కొబ్బరికాయ కొట్టి అటు ఇటు తిప్పి పడేస్తుంది. చూడండి, పిల్లలతోని అటు వాళ్ళ అమ్మమ్మ ఒక బాబుని ఎత్తుకుంది, అటు వాళ్ళ తాతయ్య ఇంకొక బాబుని ఎత్తుకున్నారు. ట్విన్స్ కదండి, 2 మగ పిల్లలు పుట్టారు మా తమ్ముడికి. ఇక్కడ చూడండి, ఇంటి ఆడపడుచు వాళ్ళిద్దరికీ మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇక్కడ నేను కూడా మంగళహారతి ఇస్తున్నానండి మా తమ్ముడికి, మరదలికి. వీళ్ళందరూ గుండులో భలే ఉన్నారండి, ఎక్కడ చూసినా గుండు గుండు కనిపిస్తుంది వింతగా. కానీ దేవుడికి మొక్కుబడి కదండి, వాళ్ళు సంతానం కలిగితే కుటుంబం మొత్తం గుండు చేయించుకుంటామని మొక్కుకున్నారు. మా అమ్మ, మా తమ్ముడు, మా మరదలు, పిల్లలిద్దరు చేయించుకున్నారు. వీళ్ళను నేను పేరు అడుగుతున్నాను, పేరు ఎందుకు చెప్పాలి, మాకేమైనా కొత్తగా పెళ్ళయిందా అని అడుగుతున్నారు. లేదు పేరు చెప్పే లోపలికి రావాలని చెప్పాను. ఒకరినొకరు సిగ్గుపడుతూ పేరు చెప్పుకుంటూ లోపలికి వచ్చారండి. తర్వాత నేను తీసుకొచ్చిన టెడ్డీ బియర్స్ ఉండాను కదండి సుల్తానా బజార్లో, ఆ టెడ్డీ బియర్స్ని చిన్నోడికి ఏది కావాలరా అని అడిగితే వాడు పింక్ టెడ్డీ బియర్ సెలెక్షన్ చేసుకున్నాడు. వీడు మా చిన్న తమ్ముని చిన్న కొడుకండి, మోక్షిత్ అంటే మోహిత్. చూశారు కదా, పెద్దవాడేమో పాల కోసం ఏడుస్తున్నాడు, అందుకోసానికే పాలు తాగిపిస్తున్నారు. చిన్నవాడేమో ఈ టెడ్డీ బియర్స్తోని అత్త మీద కూర్చొని ముద్దుల అల్లుడు చూడండి ఎలాగ ఆడుకుంటున్నాను. ఆ టెడ్డీ బియర్స్ చూడండి వాడికన్నా పెద్దగా ఉన్నాయి. మీలో ఎంతమందికి పుట్టు వెంట్రుకల గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. పుట్టు వెంట్రుకలు ఏ సంవత్సరంలో తీయాలి అనే విషయానికి వస్తే, శిశువు పుట్టిన సంవత్సరంలోపు లేదా 3వ ఏట, అది తప్పితే 5 సంవత్సరాలలో తీయాల్సి ఉంటుంది. అందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు జరిపించాలి. మగపిల్లలకు సరిమాసంలో, ఆడపిల్లలకి బేసి మాసంలో తప్పకుండా తీయాలి. మగపిల్లలకి సరిమాసంలో, ఆడపిల్లలకి బేసి మాసంలో మీలో ఎంతమందికి తెలుసో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడు చూడండి, ఈ 2 బొమ్మల మధ్యన కూర్చొని ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో నా ముద్దుల మేనల్లుడు. వీడి చిన్నోడండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియోను ఎండ్ చేస్తున్నానండి. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. చూడండి ఎలా ఉందండి మా పుట్టు వెంట్రుకల, నా ముద్దుల మేనల్లుల పుట్టు వెంట్రుకల కార్యక్రమాన్ని మీరందరూ చూసి తిలకించారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఉంటానండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.